దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలో ఉన్నాం. అలాగే పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, రాంబాబు పాస్టర్ గారు ఉన్నారు. అయితే 3 రోజుల క్రితము అన్నగారు కొడంగల్లో ఆల్ నైట్ ప్రేయర్ చేస్తుండగా కొంతమంది గుర్తిల్లని వ్యక్తులు ఇక్కడ వచ్చి మందిరాన్ని కాల్చడం జరిగింది. అయితే దీని విషయంలో చాలా బాధపడుతూ ఉన్నాం. అలాగే అన్ని విధాలుగా పోలీసు వారు కూడా సహకరించి ఎలాగైనా ఇది ఎవరైతే కాల్చిందో వాళ్ళను పట్టుకుంటా అని చెప్పేసి కూడా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. మాతో కూడా చెప్పడం జరిగింది, మీరు మాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి, ఖచ్చితంగా ఎవరైతే కాల్చిందో వాళ్ళని పట్టుకుంటా అని చెప్పడం జరిగింది. దానికోసం ఒకసారి పాస్టర్ గారిని కలుద్దామని యూఎస్సీ జేఏసీ టీం, అలాగే టీసీడబ్ల్యూఏ చైర్మన్ మోజస్ అన్న గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మేమందరం కలిసి ఇక్కడ దౌలతాబాద్ వచ్చాము. కొన్ని మాటలు పాస్టర్ గారు మాట్లాడతారు, కొన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు అందరికీ. నేను గత 2013 సంవత్సరాల నుండి ఈ స్థలంలో పరిచయం చేస్తున్నాను. ఈ స్థలము తీసుకొని ఇక్కడ చిన్న రేకుల షెడ్ వేసుకొని మేము ప్రార్థన నడిపిస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఆటంకము ఈ ప్రాంతంలో మాకు జరగలేదు. ఇక్కడ అందరూ మాకు సహకారంగానే ఉన్నారు. హిందూస్ సహోదరులు కానీ, ముస్లిం సహోదరులు కానీ అందరూ మాకు సహకరిస్తూనే ఉన్నారు. అయితే మొన్న శనివారం దినం అనగా 9వ తారీఖు ఏప్రిల్ నెల 2022లో ఈ సంవత్సరంలో ఇది శనివారం రాత్రి 9 గంటలకి ఇది ఎవరు గుర్తు తెలియని వారు దీన్ని తగలబెట్టారు. మేము ఆ రాత్రి కొడంగల్ ప్రాంతంలో ఉన్నాం. రాత్రి 10 గంటలకు మాకు ఫోన్ వస్తే రాత్రి మేము చేరుకున్నాము. చేరుకునే వరకు ఇక్కడ చాలా నిప్పులు మండుతున్నాయి, చాలా నష్టపోయాము. చాలా వస్తువులు ఉన్నాయి లోపల. దాదాపుగా 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది, కాలిపోయింది. అయితే దీన్ని మేము కొందరికి తెలియజేసినప్పుడు, పోలీసు అధికారులకు తెలియజేసినప్పుడు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. మాకు వారు సహకరించారు, వారు హామీ ఇచ్చారు, మీరు ధైర్యంగా ఉండండి, మేము దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి సరైన వ్యక్తులను మేము పట్టుకుంటామని వాళ్ళు హామీ ఇచ్చారు. అదే రీతి నిన్నటి దినమున తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ వారు కూడా గోనె సాల్మన్ గారు కూడా వచ్చారు. వారు కూడా వచ్చి నిన్న డిఎస్పీ ఎస్పీని కలిశారు, స్పందించారు. వారితో మాట్లాడి వాళ్ళు లెటర్ ఇచ్చి వెళ్ళారు. ఈరోజు జేఏసీ తరఫున రవి గారు రావడం మాకు చాలా సంతోషం. వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను. మా కొరకు ప్రార్థన చేయండి, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఇలాంటి సమయంలో ఇంకా మమ్మల్ని అభివృద్ధి పరచాలని. ఇక్కడ స్థలంలో ఈ చాలా వెనుకబడిన ప్రాంతం ఇది, సేవ విషయంలో కూడా